In botany, today we'll discuss one most important chapter, living world. So, before that, we discuss what is living. అసలు living అంటే ఏంటి? What is living? What is non-living? మామూలుగా మనం చుట్టూ గమనిస్తుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, ఎనిమల్స్ ఉంటాయి, అదేవిధంగా మౌంటైన్స్ ఉంటాయి, అవునా, రాక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది, అవునా కదా? సో వాటిలో అసలు లివింగ్ ఏంది, నాన్ లివింగ్ ఏంటి, సో లివింగ్ ఫంక్షన్ ఏంది, నాన్ లివింగ్ ఫంక్షన్ ఏంది, వాటిలో గ్రోత్ ఎలా జరుగుతుంది, ఓకేనా? అంటే లివింగ్ థింగ్స్ లో, నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్ జరుగుతుందా జరగదా? చూడండి, లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ లో నార్మల్ గా మనకు గ్రోత్ అనేది ఇన్సైడ్ జరుగుతుంది. గ్రోత్ ఈజ్ అక్కర్స్ ఇన్ ఇన్సైడ్ బై సెల్ డివిజన్. ఎలా జరుగుతుంది మనకు? బై సెల్ డివిజన్. ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద గ్రోత్ విల్ బి అక్కర్డ్ ఇన్సైడ్ బై సెల్ డివిజన్. మరి నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా గ్రోత్ జరుగుతుంది, బట్ ఎక్కడ? అవుట్ సైడ్. ఇక్కడ అవుట్ సైడ్ ఆర్ సర్ఫేస్, ఓకేనా? మామూలుగా ఒక రాక్స్ కానీ మౌంటైన్స్ కానీ తీసుకుందాం, స్లోగా వాటిలో డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే వాటి సర్ఫేస్ మీద డస్ట్ అనేది పేరుకపోతూ, ఓకేనా, దే విల్ బి గ్రో స్లోలీ. సో లివింగ్ థింగ్స్ గ్రో ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్ కూడా గ్రోయింగ్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లివింగ్ థింగ్స్ లో గ్రోత్ అనేది ఇన్సైడ్ బై సెల్ డివిజన్. మరి నాన్ లివింగ్ థింగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి? అక్యుములేషన్ ఆఫ్ అవుట్ సైడ్ ది సర్ఫేసెస్. అంటే డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి బయట సైడ్ సర్ఫేస్ లో ఉంటాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. మరి నాన్ లివింగ్ థింగ్స్ లో రిప్రొడక్షన్ జరుగుతుందా? జరగదు. నాన్ లివింగ్ థింగ్స్ నో రిప్రొడక్షన్, నో రిప్రొడక్షన్. మరి లివింగ్ థింగ్స్ లో రిప్రొడక్షన్ జరుగుతుంది, రిప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా కాన్షియస్నెస్ లో ఉంటాయి, స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. నా చూడండి, వాట్ ఈస్ లివింగ్? మరి వాట్ ఈస్ లివింగ్ అసలు? ఇన్ ద లివింగ్ వరల్డ్ లో మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో మనకి ఏముంటాయి? దే హ్యావ్ ది సెల్ స్ట్రక్చర్, అవునా? యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్లార్ రెండు ఉంటాయి, అవునా కదా? యూనిసెల్లార్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, మల్టీ సెల్లార్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. దే హ్యావ్ ది స్టిమ్యులేట్ అండ్ దే షో గ్రోత్. అంటే వెన్ వి టచ్ అంటే దే విల్ బి ఫీల్, ఓకేనా? లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయి మనకు? దే విల్ బి ఫీల్ ఆన్ టచ్ అండ్ దే విల్ బి గ్రోత్ అక్కర్ ఇన్సైడ్, గ్రోత్ అక్కర్ ఇన్సైడ్. Metabolism. What is metabolism? Say cutting of different type of organisms. Yes, metabolism is some total chemical reactions occurs in the living body, and also differentiate to catabolism and anabolism. So and they have to show the interaction between the environment and different other organisms, and they also show the self consciousness of human beings, and reproduction also will be occurred. మనకి ఏముంటాయి? సెక్సువల్ ఉంటుంది, సెక్సువల్ ఉంటుంది. ఇక్కడ చాలా సార్లు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ అంటాడు, ఓకేనా? రిప్రొడక్షన్ ఈజ్ నాట్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్, ఓకేనా? ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది, ఓకేనా? వాట్ ఈస్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? రిప్రొడక్షన్ ఈజ్ నాట్ ఏ గ్రోత్ ఆఫ్, ఓకేనా? ఎందుకు అంటే మనకు మామూలుగా స్టిరైల్ హానీబీస్ ఉంటాయి, అవునా? మ్యూల్స్ ఉంటాయి, ఓకేనా? స్టిరైల్ హానీబీస్, ఓకేనా? మ్యూల్స్, వీటిలో రిప్రొడక్షన్ జరగదు కదా. సో అందుకే ఇది నాట్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఓకేనా? మెటబాలిజం కూడా డిఫరెంట్ గా ఉంటుంది, సెల్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు? యూనిసెల్లార్ ఉన్నాయి, మల్టీ సెల్లార్ ఉన్నాయి, ఓకేనా? సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఓకేనా? కాన్షియస్నెస్ ఈజ్ ద మెయిన్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్, ఓకేనా? మెయిన్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్. ఇది ఒకటి మాత్రమే మనకు డిఫైనింగ్ ప్రాపర్టీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్.
సో చాలాసార్లు కన్ఫ్యూజ్ చేస్తాడు. రిప్రొడక్షన్ అనేది నాకు కొన్ని బుక్స్లో ప్రింట్ మిస్టేక్ ఉంది. రిప్రొడక్షన్ ఈజ్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ అని ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్. నౌ చూడండి, reproduction in organisms, asexual reproduction and sexual reproduction. అవును, మనకు asexual reproduction అనేది స్పోర్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఎలా ఉంటాయి మనకు? స్పోర్స్ ఫార్మేషన్ ద్వారా అవుతుంది. అదేవిధంగా మనకు సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది గ్యామెట్స్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, asexual reproduction, ఫర్ ఎగ్జాంపుల్ రీజనరేషన్ తీసుకుందాం. ప్లానేరియా, ఓకేనా, దే షో ద త్రూ రీజనరేషన్. ఎందుకు? ప్లానేరియా ప్లాంట్ బాడీ 90% కొలాప్స్ అయినప్పటికీ కూడా, ఓకేనా, 95% బాడీ దాని డ్యామేజ్ అయినా కూడా రిమైనింగ్ పార్ట్ నుంచి కంప్లీట్ ఆర్గానిజం విల్ బి డెవలప్. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రూ రీజనరేషన్. నెక్స్ట్, fragmentation in mosses, also called as bryophytes. అంటే వాటి ప్లాంట్ బాడీ ఇలా డివైడింగ్ అవుతుంది, దాన్ని బట్టి మనము ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అదేవిధంగా వెజిటేటివ్ ప్రొపగేషన్ ఇన్ ప్లాంట్స్. వాట్ ఈస్ వెజిటేటివ్ ప్రొపగేషన్? మనకు తెలుసు, సక్కర్స్ ఉంటాయి, స్టోలెన్స్, ఓకేనా, అంటే వాటి నుంచి అడ్వాన్సెస్ రూట్స్ విల్ బి ఎరైజ్, ఓకేనా, అడ్వాన్సెస్ రూట్స్ ఎరైజ్ అయ్యి దాని నుంచి న్యూ ప్లాంట్స్ రావడం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో తీసుకుందాం, నాకు ఐస్ నుంచి ఏమొస్తాయి మనకు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ చాట్ బాక్స్. ఎస్, రన్నర్స్, స్టోలెన్స్ అండ్ bulbs, they show the vegetative reproduction in propagation in plants. Next, budding in yeast. Next, fission in bacteria. Bacteria మనకి ఏమవుతుంది? fission అవుతుంది. So now move to sexual reproduction. Fusion of gametes. Sexual మనకి ఏమొస్తాయి మనకు? gametes ఫామ్ అవుతుంటాయి. They will form the బైనరీ ఫిజన్ తీసుకోవచ్చు, ఫిజన్ ఎలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. ఫిజన్ అనొచ్చు, బైనరీ ఫిజన్ అనొచ్చు. ఫిజన్ ఆఫ్ గ్యామెట్స్, అండ్ ఆఫ్టర్ ఫిజన్ ఆఫ్ గ్యామెట్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ మనకి ఏమొస్తుంది? జైగోట్ డెవలప్ అవుతుంది. జైగోట్ నుంచి ఎంబ్రియో ఫార్మ్ ద సీడ్స్ టు ఫ్రూట్. ఇలా సెక్సువల్ రిప్రొడక్షన్ విల్ బి అక్కర్ ఇన్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. చూడండి, so now move to one question. Which of the following statement regarding growth is false అన్నాడు, ఓకేనా. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. కొన్నిసార్లు కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ అంటాడు, కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ అంటాడు. చూడండి, ఆ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే క్వశ్చన్ ని కంప్లీట్ చదివి అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ చదువుకుంటే మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్. కరెక్ట్గా అంటే వాటి యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ ప్లాంట్స్ గ్రోత్ బై సెల్ డివిజన్ ఈజ్ సీన్ ఓన్లీ అప్ టు సర్టెన్ స్టేజ్ అన్నాడు. ఇక్కడ నాట్ సర్టెన్ స్టేజ్, అప్ టు లైఫ్ లాంగ్, ఓకేనా. అంటే దాని యొక్క లైఫ్ స్పాన్ ఉన్నంత వరకు దాని యొక్క సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది రాంగ్. సో ఏ ఇస్ కరెక్ట్, సో బి రాంగ్. ఎందుకు వస్తుంది మనకు ఇక్కడ ఫాల్స్ అన్నాడు? చూడండి, సో ఆన్సర్ ఇస్ బి. సో ఇలా ఆప్షన్స్ ని కంపేర్ చేసుకోవాలి, అవునా. సో అప్పుడు మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఎస్, బి ఇస్ ద ఆన్సర్. సో సెల్ డివిజన్ అక్కర్స్ ఇంటూ అప్ టు ఫైనల్ స్టేజ్ వరకు, నాట్ సర్టెన్ స్టేజ్. నౌ చూడండి, సెల్ మెటబాలిజం. మనం ఇందాక చెప్పుకున్నాం, సెల్ స్ట్రక్చర్ లో యూనిసెల్లార్ అండ్ మల్టీసెల్లార్, ద టోటల్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్స్ ఇన్ ది ప్లాంట్ బాడీ ఆర్ సెల్. సో మెటబాలిజం ఫర్దర్ డివైడెడ్ టు కెటబాలిజం అండ్ అనబాలిజం. కెటా అంటే ఇక్కడ కట్ అవుతున్నాయి. చూడండి, large molecules are cutting into small molecules, yes, breaking. So large molecules are cutting into called as catabolism.
లార్జ్ టు మనకి ఏమొస్తున్నాయి, మనకు స్మాల్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. అండ్ ద ప్రొడ్యూస్ ఎనర్జీ. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ మెటబాలిజం. అనబాలిజం మనకి ఏమైనాయి, స్మాల్ మాలిక్యూల్స్ నుంచి లార్జ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ anabolism and catabolism is a main function of metabolism. అంటే మన బాడీలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్స్, మళ్ళీ ఫోటోసింథసిస్ లో మనకి ఏమవుతాయి, కెటబాలిజం అవుతుంది. లార్జ్ మాలిక్యూల్స్ ఆర్ కట్ డౌన్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్. అదేవిధంగా రెస్పిరేషన్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, స్మాల్ మాలిక్యూల్స్ టు అండ్ దే విల్ బి లార్జ్ మాలిక్యూల్స్ గా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకేనా, కెటబాలిజం లో డిస్ట్రక్షన్ అవుతుంది, బ్రేకింగ్ అవుతుంది. సో ఇది మెయిన్ breaking of the building of the rest cut. So ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ మెటబాలిజం అండ్ catabolism. Now ఐడెంటిఫికేషన్ అండ్ నామన్క్లేచర్. ఐడెంటిఫికేషన్ అండ్ నామన్క్లేచర్. మామూలుగా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ లో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఆర్గానిజమ్స్ చూస్తూ ఉంటాం, అవునా. వాటిని చూడగానే మనం ఐడెంటిఫై చేయలేము ఒక్కోసారి, అవునా. సిమిలర్ గా ఉంటాయి కొన్ని. సో వాటిని మనం ఏం చేస్తాము, నామన్క్లేచర్ ఇస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో తీసుకుందాం. మన దగ్గర పొటాటో అంటాం, ఇంకో దగ్గర ఆలు అంటాం, ఇంకో దగ్గర ఇంకో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటాం. సో అలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా వి కాల్డ్ యాజ్ నామన్క్లేచర్. వాటిని ఐడెంటిఫై చేసి సిమిలర్ క్యారెక్టర్స్ వాటిని మనం చేస్తాము, నామన్క్లేచర్గా ఇస్తున్నాం. చూడండి, ఎవరు సార్ ఫస్ట్, ICBN, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. ఓకేనా, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ICBN మీన్స్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ నామన్క్లేచర్. సో ప్లాంట్స్ కు నేమింగ్ ఇచ్చేవారు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ అండ్ బొటానికల్ నామన్క్లేచర్ వాళ్ళు. దే గివ్ ద నేమింగ్స్ టు ప్లాంట్స్ అండ్ animals. నెక్స్ట్ ఏమన్నాడు, ICNB, చూడండి, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ నామన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ నామన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా. నెక్స్ట్, ICTV, ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. అంటే దే గివ్ ద నేమింగ్స్ టు డిఫరెంట్ క్లాస్, డిఫరెంట్ స్పీసీస్ గా నేమింగ్ ఇచ్చేవారు ICTV. దే గివ్ ద నేమింగ్ టు వైరసెస్ and they give the bacteria ఏమిస్తారు, ICNB. Now చూడండి, nomenclature rules. What is the nomenclature rules? Most important, this is a nomenclature rules. ఎందుకు nomenclature rules? ఇందాక చెప్పాము మనం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, ఇది సర్టెన్ ప్లాంట్, దీని సర్టెన్ కామన్ నేమ్. సో దే విల్ నాట్ కన్ఫ్యూజ్, దే గివ్ ద నేమింగ్స్. చూడండి, naming the plants with the two words is called as binomial nomenclature. ఓకేనా, బైనామినల్. ఓకేనా, ఒక ప్లాంట్ మనం వేస్తున్నాము, టూ నేమింగ్స్ ఇస్తున్నాం, బైనామియల్ నామన్క్లేచర్. Binomial nomenclature. So this binomial nomenclature system was given by Carolus von Linnaeus. Most important word, ఎవరు ఇచ్చారు ఇది, Carolus von Linnaeus. They give the naming of binomial nomenclature. అంటే ప్రతి ప్లాంట్ కానీ ప్రతి ఆర్గానిజమ్స్ కానీ దే గివింగ్ ద నేమింగ్. ఓకేనా, సైంటిఫిక్ గా మనము నేమింగ్ ఇస్తున్నాం, దాన్ని ఏమన్నా మనము బైనామియల్ నామన్క్లేచర్. Naming is done by following rules. చూడండి, biological names are generally in Latin and written in italics. ఎలా రాయాలి మనము, లాటిన్ లాంగ్వేజ్ లో రాస్తాం. ఎందుకు అంటే లాటిన్ ఈజ్ ద డెడ్ లాంగ్వేజ్. ఎందుకు లాటిన్ రాస్తున్నాము, మరి ఇంగ్లీష్ ఎందుకు రాయట్లేదు అంటే లాటిన్ ఈజ్ ఏ డెడ్ లాంగ్వేజ్. ఓకేనా, సో ఎవరు దాన్ని మార్చలేరు కాబట్టి వీఆర్ రైటింగ్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్. The first word represent the genus and the second word represent to species. మనం ఇందాక చెప్పినట్టు బైనామియల్ నామన్క్లేచర్ లో రెండు ఇస్తున్నాం, ఒకటి ఫస్ట్ ఇది జీనస్, సెకండ్ వర్డ్ స్పీసీస్. బోత్ వర్డ్స్ ఆర్ విత్ హ్యాండ్ రిటన్ అండ్ సపరేట్లీ అండర్లైన్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, మనం ఇచ్చిన బైనామియల్ నామన్క్లేచర్ ప్రకారము ఓకేనా బోత్ వర్డ్స్ ని కంప్లీట్ సపరేట్ గా అండర్లైన్ చేస్తాము,
కలిపి అండర్లైన్ చేస్తామా అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాంజిఫెరా ఇండికా తీసుకుందాం. సో ఇలా రెండింటిని కలిపి అండర్లైన్ చేస్తే ఇట్ ఈస్ రాంగ్. ఓకేనా? దానికి సపరేట్ గా అండర్లైన్ చేస్తే ఇట్ ఈస్ కరెక్ట్. సో బోత్ ది వర్డ్స్ ఆర్ హ్యాండ్ రిటన్ అండ్ సపరేట్లీ అండర్లైన్. చూడండి, the first word should start with the capital letter and second word should start with the small letter. మనం ఇందాక చెప్పుకున్న జీనస్ అనేది ఎలా ఉంటుంది, మనకు క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్ లెటర్ ఇస్ ద స్మాల్ లెటర్. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. మ్యాంజిఫెరా ఇస్ ద జీనస్, ఇండికా ఇస్ ద స్పీసీస్. చూడండి, ద ఎం మ్యాంజిఫెరాలో ఎం ఇస్ స్టార్ట్ విత్ ది క్యాపిటల్ లెటర్, ఇండికాలో ఐ స్టార్ట్ విత్ ది స్మాల్ లెటర్. ఎందుకంటే బైనామియల్ నామెన్క్లేచర్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఏర్పడాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సొలానం ట్యూబరోజ్ తీసుకుందాం, సొలానం మెలాంజినా. ఇక్కడ ఏమవుతుంది, జీనస్ నేమ్ సేమ్ ఉంటుంది, అవునా కదా, అండ్ ఇది డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకు ఆ డిఫరెన్సియేషన్ కోసం ఇక్కడ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ లెటర్స్. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ది ఆథర్ షుడ్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ సైంటిఫిక్ నేమ్. అదేవిధంగా ఆథర్ని మీద రాస్తాము. చూడండి, మ్యాంజిఫెరా ఇండికా లిన్నేయస్. ఎవరైతే ఆ ప్లాంట్ ని కానీ ఆర్గానిజం ని కనుక్కున్నారో ఆ సైంటిస్ట్ నేమ్ విల్ బి రైట్ ఇన్ అబ్రివేషన్ ఫార్మ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెటర్. ఓకేనా? సో మ్యాంజిఫెరా ఇండికా లిన్ అని రాస్తాం. లిన్ మీన్స్ సైంటిస్ట్ నేమ్, దట్ ఈస్ లిన్నేయస్. సో ఇలా బైనామియల్ నామెన్క్లేచర్ చేస్తున్నప్పుడు మనకు ఇట్స్ కాల్డ్ యాజ్ సిస్టమాటిక్స్. Now, systematics. What is systematics? The arrangement. Sure. The study of different kind of organisms. The study of different kind of organisms, their diversities and also the relationship. Ante avi grow ayye places. Diversity ante different ecosystems untayi manaku, avuna kada? Different ecosystems untayi. Different ecosystems ఉంటాయి. వాటిలో దే హ్యావ్ ది డిఫరెంట్ గ్రోయింగ్ విత్ డిఫరెంట్ రీజియన్స్. సో మనం ఏమంటాము, డైవర్సిటీస్ అంటాం. అండ్ ఆల్సో ద రిలేషన్షిప్ అండ్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? ప్లాంట్స్ ని, ఎనిమల్స్ ని వాటి యొక్క క్లాసిఫికేషన్ ఆధారంగా, ఓకేనా, సిస్టమేటిక్ గా వాటి యొక్క హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు వీఆర్ అరేంజింగ్ సిస్టమేటికల్లీ. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ systematics. Next, taxonomic hierarchy. Hierarchy means levels. Okay, చూడండి, is a systematic framework of classification in which taxonomic groups are arranged in definite order from higher to lower categories. Categories అంటే ప్లాంట్ కింద తీసుకుందాం, హై లెవెల్ కింగ్డమ్. ఓకేనా? నెక్స్ట్ ఆర్డర్, క్లాస్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. సో ఇలా ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అన్నట్టు. సో ద టాక్సానమిక్ యూనిట్ అండ్ ఇట్స్ రిప్రజెంటెడ్ ఏ టాక్సాన్. ఓకేనా? అంటే టాక్సానమిక్ హైరార్కీలో హయ్యర్ లెవెల్ నుంచి లో లెవెల్కు అరేంజ్ చేస్తున్నప్పుడు వాటిని కేటగిరీస్ అంటాం. ఓకేనా? ఒక్కో కేటగిరీ ఈస్ కాల్డ్ యాజ్ టాక్సానమిక్ యూనిట్. సో ఇట్ ఈస్ రిప్రజెంట్ యాజ్ ఏ టాక్సాన్. ఓకేనా? టాక్సాన్ అన్నా టాక్సానమిక్ యూనిట్ అన్న ఒకటే. మరి ఎలా తీసుకొస్తున్నాం వాటిని ఇప్పుడు? ఫస్ట్ వీఆర్ డూయింగ్ ఐడెంటిఫికేషన్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్లో. ఓకేనా? ఫస్ట్ మెయిన్ అంటే క్లాసిఫికేషన్ లో మనం ఏ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము, ఏ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాము అని అడుగుతున్నాడు వాడు. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ప్లాంట్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరౌండింగ్ ఏరియాలో ఉన్న డిఫరెంట్ ప్లాంట్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని నామన్క్లేచర్ ఇస్తున్నాం. ఓకేనా? దిస్ ఇస్ ద సంథింగ్ గివింగ్ నేమింగ్స్. ఓకేనా? నామన్క్లేచర్. ఫస్ట్ ఏం చేస్తాం, ఐడెంటిఫై చేస్తున్నాం. దిస్ ఇస్ సో అండ్ సో ప్లాంట్ అండ్ ఇట్ ఇస్ బిలాంగ్స్ టు దిస్ నేమ్. అంటే కామన్ నేమ్ కానీ సైంటిఫిక్ నేమ్ గా ఫస్ట్ కంపేర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, క్యారెక్టరైజేషన్ ఇస్తాం. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిఫికేషన్, సెకండ్ నామన్క్లేచర్, థర్డ్ ఏం రాస్తాం మనకి వాటికి సంబంధించిన క్యారెక్టర్స్ రాసుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిఫై చేసి
వాటికి సైంటిఫిక్ నేమ్, కామన్ నేమ్స్ కంపేర్ చేసుకుంటూ వాటికి సంబంధించిన వెజిటేటివ్ క్యారెక్టర్స్ కానీ ఓకేనా, మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ కానీ ఓకేనా, రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ కానీ, సో వాటిని అలా దే విల్ బి డివైడెడ్ టు కలర్స్ క్యారెక్టరైజేషన్. నౌ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఓకేనా. ఫోర్త్ స్టెప్ ఏంది క్లాసిఫికేషన్ ఓకేనా. ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటికి కామన్ నేమ్స్ ఇస్తూ నామన్క్లేచర్ ఇస్తూ నెక్స్ట్ క్యారెక్టర్స్ రాసుకుంటూ లాస్ట్ మనం చేసిందని క్లాసిఫికేషన్ చేస్తున్నాం. సో ఇట్స్ బిలాంగ్స్ టు సో అండ్ సో ఫ్యామిలీ అని దే విల్ బి క్లాసిఫైడ్. దిస్ స్పెసిఫిక్ బిలాంగ్స్ టు దిస్ జీనస్, దిస్ బిలాంగ్స్ టు దిస్ ఇస్ స్పీసీస్ అని మనం వాటిని క్లాసిఫై చేస్తున్నాం. నౌ చూడండి స్పీసీస్. వాట్ ఈస్ స్పీసీస్? A group of living organisms consisting of similar individuals. ఓకేనా, అంటే ఒక 2 ప్లాంట్స్ తీసుకుంటే వాటి మధ్య ఉన్న సిమిలర్ క్యారెక్టర్స్ ఓకేనా, సిమిలర్ క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నాం ఒక ప్లేస్ లో గ్యాదర్ చేస్తున్నాం ఓకేనా. ఏ గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏమి సిమిలర్ ఇండివిజువల్స్. ద స్పీసీస్ ఈస్ ద ప్రిన్సిపల్ నేచర్ ఆఫ్ టాక్సానమిక్ యూనిట్. Okay, the species is the principal nature of taxonomical unit. Enduku also called as basic unit of classification. Okay, it is a basic unit of classification. Okay, species అనేది basic ఎందుకు సిమిలర్ గా ఉన్న క్యారెక్టర్స్ ఓకేనా, నాట్ డిస్సిమిలర్ క్యారెక్టర్స్. కంప్లీట్ దానికి సంబంధించిన సిమిలర్ క్యారెక్టర్స్ వాటి మీద చేస్తాం ఒక ప్లేస్ లో అరేంజ్ చేస్తున్నాం ఓకేనా. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ చాట్ బాక్స్ ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ఏ టాపిక్ మీద అయినా మీరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ జీనస్, a principal taxonomic category that ranks above the species and below the family. ఓకేనా, జీనస్ అనేది ఇప్పుడు ఏమైంది above the genus species and below the family. So it is denoted by capitalized Latin name and aggregation of closely related species. For example, Solanum tuberosum, Solanum melangina, brinjal, potato, mirchi ఓకేనా. ఇవన్నీ ఏమవుతున్నాయి మనకు సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఓకేనా, కానీ బట్ ఇంటర్నల్ గా వాటి యొక్క స్ట్రక్చర్ వేరే ఉంటుంది. సో అలా క్లోజ్ గా ఉన్న వాటిని ఏం చేస్తాము జీనస్ లో తీసుకొస్తాం ఓకేనా. సిమిలర్ గా ఉన్న వాటిని స్పీసీస్ లో పెడతాము. క్లోజ్లీ రిలేటెడ్ అంటే దాని యొక్క లీఫ్ స్ట్రక్చర్ కానీ ఫ్లవర్ స్ట్రక్చర్ కానీ సో అలా ఉన్న వాటిని ఏం చేస్తాం మనము జీనస్ లో పెడుతున్నాము. సో ఇక్కడ ఒక డౌట్, స్పీసీస్ నుంచి జీనస్కి వచ్చేసరికి వాటి యొక్క క్యారెక్టర్స్ అనేది పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతుంటాయి ఓకేనా. అండ్ దే విల్ బి ఇంక్రీజ్ ఓకేనా. అంటే స్పీసీస్ లో మనకి ఏమున్నాయి తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి ఓకేనా, ఓన్లీ లెస్ సిమిలర్ క్యారెక్టర్స్. సో జీనస్కి వచ్చేసరికి వాటి యొక్క నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ, a category of classification above the genus category and below the order category. Group of related genera still less similarities. అంటే మనం ఇంతవరకు ఏవైతే అన్ని ఆల్ జీనస్ అన్నిటిని ఒక దగ్గర కంపేర్ చేస్తున్నాం ఓకేనా. క్లాసిఫికేషన్ ఆఫ్, సో ఫ్యామిలీ మీన్స్ కేటగిరీ ఆఫ్ క్లాసిఫికేషన్ అబోవ్ ది జీనస్ అండ్ కేటగిరీ ఆఫ్ బిలో ద ఆర్డర్ ఓకేనా. ఆర్డర్ కన్నా తక్కువ ఉంటాయి క్యారెక్టర్స్ ఓకేనా. అండ్ కేటగిరీ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్ ఆర్ జెనరా స్టిల్ లెస్ సిమిలారిటీస్. ఎందుకు? టు కంపేర్ జీనస్ అండ్ స్పీసీస్, టు కంపేర్ ఓకేనా. చాప్టర్ నోట్స్ ఫాలో అవ్వచ్చు, ప్లస్ తెలుగు అకాడమిక్ బుక్ను లైన్ టు లైన్ చదవచ్చు. అదే వాటి ఉన్న బాక్స్ ఐటమ్స్, మనకు కొన్ని బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని డార్క్ కలర్లో ఉంటాయి ఓకేనా. బాక్స్ ఐటమ్స్, డయాగ్రామ్స్ వాటిని ఫాలో కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ అండర్లైన్ చేస్తూ చదువుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ క్లాసిఫికేషన్ అబౌవ్ ది జీనస్ అనా, ఎందుకు? వాటికన్నా ఇంకా లెస్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్డర్, ఆర్డర్ ఈస్ ద హయ్యర్ కేటగిరీ అసెంబ్లింగ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే, ఇక్కడ వాడు ఏమన్నాడు? ఆర్డర్ అనేది అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఓకేనా.
ఫ్యామిలీ అంటే అసెంబ్లింగ్ ఆఫ్ జీనస్, అవునా. నా ఇప్పుడు ఆర్డర్ ఇంకా పెద్ద కేటగిరీ, ఫ్యామిలీ కన్నా హై లెవెల్ కేటగిరీ టు కంపేర్ ఫ్యామిలీ. సో అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్, ఓకేనా. ఇంకేంటాయి, ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్, క్లాస్ ఇంక్లూడ్ ద రిలేటెడ్ ఆర్డర్స్. ఇందాక చెప్పుకున్నాం ఆర్డర్స్ అంటే ఏంది, అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ కదా, ఇలాగే ఇక్కడ క్లాస్ లో కూడా అసెంబ్లింగ్ ఆఫ్ ఆర్డర్స్. సో డివిజన్ ఆర్ పైలం, ఇట్ ఈస్ ఇన్క్లూడ్స్ రిలేటెడ్ క్లాసెస్ విత్ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్, ఓకేనా. ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ మనం డివిజన్ అంటాం. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేది ఏంది, కింగ్డమ్, ఇది హయ్యర్ కేటగిరీ, ఓకేనా. ఇక్కడ ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే కంపేర్ టు కింగ్డమ్ టు స్పీసీస్, ఓకేనా. సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అని అడుగుతుంటాడు ఒక్కోసారి. కంపేర్ టు కింగ్డమ్ టు స్పీసీస్, స్పీసీస్ లో తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి, కింగ్డమ్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అదే కంపేర్ టు జీనస్ టు ఫ్యామిలీ తీసుకుందాం, జీనస్ కన్నా ఫ్యామిలీలో ఇంకా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇలా కంపారిజన్ చేసుకోవాలి మనం, ఓకేనా. అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్కి వస్తున్న కొద్దీ, ఓకేనా, క్యారెక్టర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, కింగ్డమ్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి, ఓకేనా. అదే డివిజన్కి వచ్చేసరికి కొన్ని లెస్ సిమిలర్ క్యారెక్టర్స్, ఇంకా నెక్స్ట్ ఆ క్లాస్కి వచ్చేసరికి కొన్ని తగ్గుతుంటాయి. సో ఇలా సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి తగ్గుతూ వస్తుంటాయి, ఓకేనా. ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఈ టాపిక్ లో చాలా సార్లు క్వశ్చన్స్ అడిగాడు, వెయిట్ లో క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ లో తక్కువ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఈ టాపిక్ ని, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూడండి, టాక్సానమిక్ కేటగిరీస్. సో కింగ్డమ్ ఇస్ ఎ ప్లాంటే ఆర్ యానిమేలియా, ఓకేనా. కింగ్డమ్ తీసుకొచ్చాము అన్ని ఆల్ ప్లాంట్స్, ఓకేనా. ఆల్ ప్లాంట్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ది ఆల్ ఆర్ కమ్స్ ఇన్ ది ప్లాంటే. యానిమేలియా ఆల్ animals which have the with blood, which have the chloroplast pigments, all comes in the plantae. Next, division or phylum, spermatophyta, okay na. Division or phylum, this spermatophyta. Animal అయితే chordata or phylum. ఇక్కడ చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే ఫైలం ఈజ్ బిలాంగ్స్ టు యానిమేలియా, ఓకేనా. ఫైలం అనేది యానిమేలియాకు ఉంటుంది, ఓకేనా. డివిజన్స్ అన్ని ప్లాంట్స్ సంబంధించి వస్తాయి. నెక్స్ట్ కార్టిలిడన్స్, క్లాస్ ఇస్ బిలాంగ్స్ టు డైకాటిలిడనే, ఓకేనా. డైకాటిలిడనే ఉంటుంది, మోనోకాటిలిడన్ ఉంటాయి, రెండు మనకు డైకాట్స్ ఉంటాయి, మోనోకాట్స్ ఉంటాయి కదా, అవునా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు వాడు, డైకాట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్డర్ సాపినిడేల్స్, సాపినిడేల్స్. సో ఇక్కడ సింపుల్ గుర్తుంది ఇక్కడ ఏల్స్, ఓకేనా. ఆల్ ఆర్డర్ నేమ్స్ ఎండ్ విత్ ది ఏల్స్, ఓకేనా. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందమ్మా, ఏల్స్ అనేది ఆర్డర్ ఎండ్ విత్ ఇక్కడ ఏల్స్ తో ఎండ్ అవుతుంది, ఓకేనా. ఆల్ ఆర్డర్ నేమ్స్ ఆర్ ఎండ్ విత్ ది ఏల్స్, ఓకేనా. సాపినిడేల్స్, ఓకేనా. పాలిమోనియేల్స్, ఓకేనా. సాపినిడేల్స్, పాలిమోనియేల్స్, ఓకేనా. లాస్ట్ మనకి ఏమొస్తుంది, ఏల్స్ అనే వర్డ్ వస్తే అది ఆర్డర్. నెక్స్ట్ ఫ్యామిలీ, అనాకార్డియేసి, అనాకార్డియేసి. ఫ్యామిలీలో కూడా మనకు లాస్ట్ వర్డ్ ఏముంది, ఏసిఈఏఈ, ఓకేనా. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, అనాకార్డియేసి, ఓకేనా. లాస్ట్ ఫ్యాబేసి, సొలనేసి, ఏసిఈ వచ్చింది అంటే ఇస్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ. సో ఇలా మనం సిస్టమేటిక్ గా అరేంజ్ చేస్తూ వస్తున్నాం ఆల్ ప్లాంట్స్. నెక్స్ట్ జీనస్, దిస్ ఇస్ మ్యాంజిఫెరా. స్పీసీస్, దిస్ ఇండికా, ఓకేనా. స్పీసీస్ ఆల్వేస్ రిటన్ స్మాల్ లెటర్. నెక్స్ట్ యానిమేలియా, కార్డేటా, ఓకేనా. ఫైలం ఇస్ ఏ వన్ టైప్ ఆఫ్ డివిజన్, కింగ్డమ్ కన్నా తక్కువ క్యారెక్టర్స్ ఇక్కడ వస్తే మనకు ఫైలంలో వస్తాయి. నెక్స్ట్ క్లాస్ మమ్మేలియా, చూడండి ఆర్డర్ ప్రైమేట్, హోమినిడే, ఓకేనా. హోమో సేపియన్స్. సో ఇలా టాక్సానమిక్ కేటగిరీస్ ని హయ్యర్ లెవెల్ టు లో లెవెల్ కు మనం ఒక సిస్టమేటిక్ గా అరేంజ్ చేస్తూ వస్తుంటాం. దిస్ కాల్డ్ యాజ్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆర్ టాక్సానమికల్
hierarchy. So now look like a one box. Common name, biological name, and genus, family, order, class. So ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. It is a common name, biological name, and genus, family, order, class, and division or phylum. చూడండి. For example, man తీసుకుందాం. For example, man. సో బయాలజికల్ నేమ్ ఇక్కడ ఏంది? హోమో సేపియన్స్. ఓకేనా? బయాలజికల్ నేమ్ ఏంది? కామన్ నేమ్ ఏంది? హోమో సేపియన్స్. జీనస్ హోమో. చూడండి, ఆల్వేస్ స్టార్ట్ విత్ ది క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ ఫ్యామిలీ హోమినిడే. ఫ్యామిలీ అనేది హోమినిడే. ఆర్డర్ ప్రైమేటా. క్లాస్ మమ్మేలియా. ఫైలం ఇందాక చెప్పిన ప్లాంట్స్ ఏమో డివిజన్లో ఉంటాయి, యానిమల్స్ అని ఫైలంలో వస్తాయి. సో వాట్ ఈస్ ఫైలం? కార్డేటా. ఓకేనా? సో మ్యాన్ ఈస్ కమ్స్ ఇన్ కార్డేటా ఫైలం. ఎస్ నాన్న, దిస్ ఇస్ డెలిటెడ్ బట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఏపీ. ఓకేనా? టీఎస్కు ఈ టాపిక్ లేదు, బట్ ఏపీ ఎంసెట్ రాసే స్టూడెంట్స్కి మాత్రం ఇది ఉంది. ఓకేనా? దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ ఎంసెట్ ఆల్సో. ఓకేనా? దే కెన్ బి లిజన్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? ఏపీ ఎంసెట్ రాసే స్టూడెంట్స్కు ఇది టాపిక్లో ఉంది. చాలామంది ఏపీ రాస్తారు, టీఎస్ రాస్తారు. ఓకేనా? సో అలాంటి వారి కోసమే ఇది ఉంచాం. చూడండి. నెక్స్ట్ హౌస్ ఫ్లై. హౌస్ ఫ్లై కామన్ ఏమైంది? మస్కా డొమెస్టికా. మస్కా డొమెస్టికా is the housefly biological name. Now Musca is the genus name. చూడండి, ఫ్యామిలీ మస్కిడే. నెక్స్ట్ ఆర్డర్ డిప్టెరే. ఇన్సెక్టా. క్లాస్ ఇస్ ఇన్సెక్టా. ఫైలం కమ్స్ ఇన్ ఆర్థ్రోపోడా. సో వీటిని ఇలా కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మ్యాంగో మ్యాంజిఫెరా ఇండికా. బయాలజికల్ నేమ్ ఏది ఇక్కడ? మ్యాంజిఫెరా ఇండికా. జీనస్ నేమ్ మ్యాంజిఫెరా. స్పీసీస్ నేమ్ ఇండికా. కమ్స్ ఇన్ అనాకార్డియసి ఫ్యామిలీ. అనాకార్డియసి ఫ్యామిలీ. ఆర్డర్ సాప్నిడేల్స్. చూడండి, ఇక్కడ ఏఎల్స్ అన్నాం. నెక్స్ట్ క్లాస్ డైకాట్లిడనే. కమ్స్ అండర్ ఇన్ ది యాంజియోస్పర్మ్ డివిజన్ ఆర్ స్పెర్మటోఫైట్స్. చూడండి. నెక్స్ట్ ట్రిటికమ్ ఎస్టివమ్. కామన్ నేమ్ ఏంది? ట్రిటికమ్ ఎస్టివమ్ ఆఫ్ వీట్. వీట్ నామం ఏంది? ట్రిటికమ్ ఎస్టివమ్. జీనస్ ఇస్ ట్రిటికమ్. ఫ్యామిలీ ఇస్ పోయేసి. ఓకేనా? చూడండి, ఏసిఈఏ వచ్చింది లాస్ట్కు. ఓకేనా? నెక్స్ట్ ఆర్డర్ పోయేల్స్. ఆర్డర్ ఇస్ పోయేల్స్. క్లాస్ కమ్స్ ఇన్ ది మోనోకాటిలిడనే. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. డైకాట్ ఇచ్చాడు, మోనోకాట్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా టేబుల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ యాంజియోస్పర్మే. ఇట్స్ కమ్స్ ఇన్ యాంజియోస్పర్మే డివిజన్. నౌ looking for some important questions. Sure. What do A, B, C represent in the given scientific name respectively? Okay, now what do A, B, C represent to the given scientific name of the? So చూడండి, ఇక్కడ మ్యాంజిఫెరా ఇండికా లిన్ అన్నాడు. ఓకేనా? మ్యాంజిఫెరా is belongs to genus. ఇండికా రిప్రజెంట్ టు స్పీసీస్. లిన్నేయస్ రిప్రజెంట్ టు సైంటిస్ట్ నేమ్. అవునా కదా? ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఆప్షన్స్ రివర్స్లో ఇచ్చాను. చూడండి, ఏబిసి ఇచ్చాను, ఆప్షన్స్ని నేను రివర్స్లో ఇచ్చాను. సో ఆప్షన్ ఏ ఏమైంది? లిన్నేయస్ సైంటిస్ట్ నేమ్. ఓకేనా? లిన్నేయస్ ఇస్ అ సైంటిస్ట్ నేమ్. చూడండి, ఎక్కడ వస్తుంది మనకు? ఫస్ట్ ఆప్షన్లో జీనస్ ఉంది ఏ ప్లేస్లో, సో రాంగ్ అవుతుంది. సో ఎక్కడ ఉంది? చూడండి, ఆథర్ నేమ్. సో ఆథర్ నేమ్ హియర్. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? బి ఏంటి? ఇండికా ఈజ్ అ స్పీసీస్ నేమ్ ఆర్ స్పెసిఫిక్ నేమ్. సో స్పెసిఫిక్ నేమ్. నెక్స్ట్ ఏ ఏమొస్తుంది? జెనరిక్ నేమ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఆప్షన్స్ని రివర్స్లో పెట్టాను. సో మిమ్మల్ని చాలాసార్లు ఇలానే కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకేనా? కరెక్ట్ స్టేట్మెంట్ అని, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని. సో రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ.
Now, one more question. Match the following of column 1, column 2. ఇక్కడ కాలంలో ఏమి ఇచ్చాడు? బైనామియల్ నామన్ క్లేచర్ ఇచ్చాడు. బైనామియల్ నామన్ క్లేచర్. నెక్స్ట్ జెనరిక్ నేమ్, ఫ్యామిలీ, సిస్టమా, నేచర్ అన్నాడు. సో మనం ఇందాక చెప్పుకున్నాం బైనామియల్ నామన్ క్లేచర్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఎవరు? కొరలస్ వాన్ లిన్నేయస్. అవునా కదా? నెక్స్ట్ చూడండి, జెనరిక్ నేమ్ జీనస్. ద జీనస్ ఈస్ కమ్స్ ఇంటూ మస్కిడేనా ప్యాంథరానా? మస్కిడే ఏమవుతుంది మనకు? క్లాస్ అవుతుంది, ఫ్యామిలీ అవుతుంది. అవునా? సో జీనస్ ఈస్ ప్యాంథారా లియో. లియో ప్యాంథారా. ఓకేనా? ప్యాంథారా లియో. నెక్స్ట్ ఫ్యామిలీ is the Muscidae. Family is the Muscidae. Next, Systema Naturae. Systema Naturae also proposed by Corylus van Linnaeus. Also proposed by Corylus van Linnaeus. So, మనము ఫస్ట్ ఆప్షన్ ని కంపేర్ చేసుకోవాలి. A1. సో అన్నిట్లో A1 అనేది కంపేర్ లాగా ఉందా చూడండి. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లో 1 ఉంది. సో ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ 3 ఆప్షన్ 4 రాంగ్ అవుతుంది. అవునా? ఆప్షన్ 3 ఆప్షన్ 4 అనేది రాంగ్ అవుతాయి. సో మనకు లాజిక్ ఇక్కడ ఇక్కడనే చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏమన్నాడు? జెనరిక్ నేమ్ మనకి ఏం రావాలి? B3 రావాలి. సో ఆప్షన్ ఇక్కడ 2 ఇచ్చాడు. సో రాంగ్ అవుతుంది. అవునా కదా? సో ఇలా కంపేర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చింది. సో ఫస్ట్ మనం వీటిని ఇలా ఆరో మ్యాథ్స్తో కంపేర్ చేసుకున్న తర్వాత సో ఆటోమేటిక్గా మనకు 2 అనేవి ఏమవుతాయి? రాంగ్ అయిపోతాయి. సో కన్ఫ్యూజన్ వల్ల మనకు రిమైనింగ్ 2 ఆప్షన్స్. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఎస్ బి ఇస్ ద ఆన్సర్. ఇది మనం ఏమంటాం? ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలిమినేషన్ మెథడ్. అంటే ఆ ఆప్షన్స్ మధ్య కంపారిజన్ రాసుకోవాలి. మనకి ఏవైతే డౌట్ఫుల్గా ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయో వాటిని ఫాస్ట్గా వాటి యొక్క డిఫరెన్సెస్ రాసి ఇమాజిన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా దాని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో నౌ వన్ మోర్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆఫ్ కాలం. ప్లానేరియా అన్నాడు. ప్లానేరియా నేను ఇందాక చెప్పాను 90% బాడీ కొలాప్స్ అయినా దే విల్ బి డెవలప్ ఇంటూ న్యూ ఆర్గానిజమ్స్. అవునా? సో ప్లానేరియా కూడా త్రూ రీజనరేషన్. ఓకేనా? త్రూ రీజనరేషన్. నెక్స్ట్ ఫంగి షో ద ఎసెక్సువల్ స్పోర్స్. ఇక్కడ మనం చెప్తున్నది ఓన్లీ ఎసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఏమిచ్చాడు? ఎసెక్సువల్ సంబంధించాడు. ఓకేనా? నాట్ రిప్రొడక్షన్ సంబంధించాడు. ఓకేనా? అక్కడ జస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో 2 రాంగ్ అన్న జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. డి ఇస్ రాంగ్ అవుతుంది అక్కడ. సో చూడండి ఏ దేనికి నేను ఇక్కడ ఏని దేనికి కంపేర్ చేశాను? ప్లానేరియా షో ద ట్రూ రీజనరేషన్. సో A4 ఎక్కడ చూసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్లో A2 ఉంది, సి ఆప్షన్లో A2 ఉంది. సో A4 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సారీ మీరు బి ఇచ్చారు ఆన్సర్. ఓకే బి ఇస్ ద కరెక్ట్. సో ఐఎమ్ కన్ఫ్యూజ్ అన్న, డోంట్ వరీ. సో A4 ఫంగి షో ద సెక్సువల్ స్పోర్స్. సో బి అనేది 2 వస్తుంది. అవునా? నెక్స్ట్ C5 ఈస్ట్లో మనకు ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. కొన్ని బుక్స్లో ఈస్ట్లో బడ్డింగ్ అని ఇచ్చాడు, బట్ ఈస్ట్లో ఎక్కువ జరిగేది ఫ్రాగ్మెంటేషన్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. హైడ్రా షో ద బడ్డింగ్. ఓకేనా? హైడ్రా షో బడ్డింగ్. అమీబా షో ద బైనరీ ఫ్యూజన్. సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఇవ్వాలి. సో ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ అన్నాడు, నాట్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏ ఆప్షన్ రాంగ్ అని అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిటర్న్ ఇన్ యూనివర్సల్ రూల్స్ ఆఫ్ నామన్క్లేచర్. మనం ఇందాక చెప్పుకున్నాం నామన్క్లేచర్ రూల్స్ చెప్పుకున్నాం. దాని ఆధారంగా we will be give the answer. చూడండి. బయోలాజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్ అండ్ రిటర్న్ ఇటాలిక్స్. అంతేగానా? నామన్క్లేచర్ రూల్స్ ప్రకారం మనము లాటిన్ లాంగ్వేజ్లో రాస్తాము అండ్ ఇటాలిక్స్లో ఉంటాయి. నెక్స్ట్
ద ఫస్ట్ వర్డ్ ఇన్ బయాలజికల్ నేమ్ రిప్రజెంట్ స్పీసీస్ అన్నాడు, నాట్ స్పీసీస్, అవునా కదా. ఇట్ ఈస్ రిప్రజెంట్ టు జీనస్. సెకండ్ వర్డ్ రిప్రజెంట్ టు జీనస్ అన్నాడు. సో సెకండ్ వర్డ్ రిప్రజెంట్ టు స్పీసీస్. నౌ బోత్ ది వర్డ్స్ ఆర్ బయాలజికల్ నేమ్ with handwritten and subvertedly underlined. So it is a correct. Next, genus in the biological name start with the capital letter. Correct? Genus always start with the capital letter. Species always start with the small letter. So option A, C, D, both three are right. So B అనేది మనకు రాంగ్. ఎందుకు? వాటిని రివర్స్లో ఇచ్చాడు. సో ఇలా కంపేర్ చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సో చూసుకోండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.